అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో భారతదేశ ప్రభుత్వ కార్యాలయాలలో నిశ్శబ్దమైన, శక్తివంతమైన తుఫాను చెలరేగుతోంది. మరియు ఇది లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసేదాని గురించి. పదవీ విరమణ తర్వాత వారి జీవితాన్ని. ఒకప్పుడు ఆర్థిక భద్రతకు హామీ ఇచ్చిన పెన్షన్ వ్యవస్థ భర్తీ చేయబడింది, సవరించబడింది మరియు సంవత్సరాలుగా చర్చించబడింది. మరియు ఇప్పుడు 8వ వేతన సంఘం గురించి చర్చలు ప్రారంభమవుతున్నందున ఉద్యోగి సంఘాలు మరోసారి పెద్ద డిమాండ్ను లేవనెత్తుతున్నాయి. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకురండి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఒకే బలమైన హామీతో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత వారు చివరిగా తీసుకున్న జీతంతో అనుసంధానించబడిన స్థిర నెలవారీ పెన్షన్ను పొందుతారు. దీని అర్థం వారి జీవితాంతం స్థిరత్వం మరియు అంచనా వేయగల సామర్థ్యం. ఓపీఎస్ కింద ఉద్యోగులు సాధారణంగా వారి చివరి ప్రాథమిక జీతంలో దాదాపు 50% పెన్షన్గా పొందుతారు. ద్రవ్యోల్బణాన్ని కొనసాగించడానికి సాధారణ కరువు భత్యం పెరుగుతుంది. కానీ 2004లో ప్రతిదీ మారిపోయింది. 1 జనవరి 2004న ప్రభుత్వం అన్ని కొత్త కేంద్ర ప్రభుత్వ నియామకాలకు ఓపీఎస్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దాని స్థానంలో పూర్తిగా భిన్నమైన వ్యవస్థ వచ్చింది, జాతీయ పెన్షన్ వ్యవస్థ లేదా ఎన్పీఎస్. ఈ కొత్త నమూనా పెన్షన్లను హామీ ఇచ్చిన ప్రయోజనం నుండి సహకార ఆధారిత వ్యవస్థకు మార్చింది. ఎన్పీఎస్ కింద ఉద్యోగి మరియు ప్రభుత్వం ఇద్దరూ ఉద్యోగి కెరీర్లో జీతంలో కొంత భాగాన్ని పదవీ విరమణ నిధికి విరాళంగా ఇస్తారు. ఆ డబ్బును ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తుది పెన్షన్ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పు పాత వ్యవస్థలో ఎప్పుడూ లేనిదాన్ని పరిచయం చేసింది. మార్కెట్ పనితీరు పదే పెరుగుతుంటే పెన్షన్లు ఎక్కువగా ఉండవచ్చు. కాని మార్కెట్లు పేలవంగా పనిచేస్తే పెన్షన్ అంచనా కంటే తక్కువగా ఉండవచ్చు. చాలామంది ఉద్యోగులకు ఈ అనిశ్చితి దాదాపు 2 దశాబ్దాలుగా నిరంతరం ఆందోళన కలిగిస్తుంది. దీని కారణంగా ఉద్యోగి సంఘాలు ఓపీఎస్ పునరుద్ధరణను పదే డిమాండ్ చేస్తున్నాయి. సంవత్సరాలుగా వారు ప్రతిపాదనలు సమర్పించారు, చర్చలు జరిపారు మరియు బహుళ వేదికలలో ఈ సమస్యను లేవనెత్తారు. అయితే ఓపీఎస్ని పునరుద్ధరించడం వల్ల జాతీయ ఖజానాపై భారీ ఆర్థిక భారం ఏర్పడుతుందని ప్రభుత్వం స్థిరంగా పేర్కొంది. పాత వ్యవస్థను తిరిగి తీసుకురావడానికి బదులుగా ప్రభుత్వం ఇటీవల మరొక ఎంపికను ప్రవేశపెట్టింది, ఏకీకృత పెన్షన్ పథకం లేదా యూపీఎస్. ఓపీఎస్ మరియు ఎన్పీఎస్ మధ్య మార్గంగా యూపీఎస్ని రూపొందించారు. ఎన్పీఎస్ యొక్క సహకారధారిత నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగులకు కనీస హామీ పెన్షన్ అందించడం దీని లక్ష్యం. సిద్ధాంతపరంగా ప్రభుత్వానికి ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఉద్దేశించబడింది. కాని ఉద్యోగులకు కొత్త పథకాన్ని ఎంచుకునే అవకాశమిచ్చినప్పుడు ప్రతిస్పందన ఆశ్చర్యకరంగా తక్కువగా ఉంది. పార్లమెంటులో పంచుకున్న డేటా ప్రకారం 30 నవంబర్ 2025 నాటికి దాదాపు 1,22,123 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎంచుకున్నారు. ఈ సంఖ్యలో కొత్తగా నియమితులైనవారు, ఇప్పటికే ఉన్న ఉద్యోగులు మరియు మారడానికి అర్హత ఉన్న కొంతమంది గతంలో పదవీ విరమణ చేసినవారు కూడా ఉన్నారు. మొదటి చూపులో సంఖ్య గణనీయంగా అనిపించవచ్చు. కాని దాదాపు 23 నుండి 25 లక్షల మంది అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చినప్పుడు భాగస్వామ్య రేటు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 4 నుండి 5% మంది మాత్రమే యూపీఎస్ని ఎంచుకున్నారు. దీనిని ఎంచుకున్న వారిలో దాదాపు 38,000 మంది పౌర ఉద్యోగులు మరియు 23,000 మందికి పైగా రైల్వే సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం గడువును అనేకసార్లు పొడిగించిన తర్వాత కూడా జూన్ 30 నుండి 30 నవంబర్ 2025 వరకు స్వీకరణ పరిమితంగానే ఉంది. ఉద్యోగ సంఘాలకు ఈ బలహీనమైన ప్రతిస్పందన కేవలం ఒక గణాంకం కాదు. ప్రస్తుత పెన్షన్ ఫ్రేమ్వర్క్పై ఇది లోతైన విశ్వాసం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందని వారు నమ్ముతారు. 2 ప్రధాన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికుల సమాఖ్య మరియు ఆల్ ఇండియా డిఫెన్స్ ఉద్యోగుల సమాఖ్య, ఇప్పుడు ఎన్పీఎస్ మరియు యూపీఎస్ రెండింటిని రద్దు చేసి
ఓపీఎస్ని పూర్తిగా పునరుద్ధరించాలనే డిమాండ్ను పునరుద్ధరించాయి. ఈ డిమాండ్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ యొక్క స్టాఫ్ సైడ్ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి సమర్పించారు. ఇది ప్రభుత్వంతో సంప్రదింపుల సమయంలో ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరియు ఈ డిమాండ్ యొక్క సమయం ముఖ్యం. ప్రస్తుతం 8వ వేతన సంఘం దాని ప్రారంభ సంప్రదింపులను ప్రారంభించింది. ఈ కమిషన్ అధికారికంగా 16 జనవరి 2025న ప్రకటించబడింది మరియు దాని నియమ నిబంధనలను మరియు సభ్యులను నవంబర్ 2025లో నోటిఫై చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వేతన నిర్మాణాలు, అలవెన్సులు మరియు పెన్షన్ ఫ్రేమ్వర్క్లను సమీక్షించడం దీని పని. ఓపీఎస్ పునరుద్ధరణ కమిషన్ అధికారిక నియమ నిబంధనలలో చేర్చబడుతుందని ఉద్యోగ సంఘాలు ఆశించాయి. అయితే ప్రభుత్వం ఆ నిబంధనలను విడుదల చేసినప్పుడు ప్రతిపాదన చేర్చబడలేదు. అయినప్పటికీ కమిషన్తో చర్చల సమయంలో యూనియన్లు ఈ అంశాన్ని ముందుకు తెస్తాయని భావిస్తున్నారు. వారి దృక్కోణంలో ఏకీకృత పెన్షన్ పథకానికి తక్కువ స్పందన వారి వాదనను బలపరుస్తుంది. ఉద్యోగులు మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉన్నదానికంటే హామీ ఇవ్వబడిన పెన్షన్ వ్యవస్థను స్పష్టంగా ఇష్టపడతారని వారు అంటున్నారు. కాని ప్రభుత్వం ప్రస్తుత వ్యవస్థను సమర్థిస్తూనే ఉంది. ఓపీఎస్ వంటి పూర్తిగా ప్రభుత్వ నిధులతో కూడిన పెన్షన్ మోడల్ దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతలను గణనీయంగా పెంచుతుందని అధికారులు వాదిస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్ బాధ్యతలను నిర్వహించడం భవిష్యత్తులో చాలా ఖరీదైనదిగా మారవచ్చు. ఇందువల్లే ఎన్పీఎస్ వంటి సహకారం ఆధారిత వ్యవస్థ ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటుందని విధాన నిర్ణేతలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 2 శక్తివంతమైన దృక్కోణాలు ముఖాముఖిగా నిలుస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగి సంఘాలు ఖచ్చితత్వం మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్లను డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిళ్లను నిర్వహించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఉంది. మరియు ఈ చర్చ మధ్యలో 8వ వేతన సంఘం ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో పెన్షన్లు ఎలా అభివృద్ధి చెందుతాయో ప్రభావితం చేస్తుంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, రైల్వే కార్మికులు, రక్షణ సిబ్బంది, గుమస్తాలు మరియు అధికారులకు ఇది కేవలం విధాన చర్చ కాదు. ఇది వారి భవిష్యత్తు గురించి. ఇది పదవీ విరమణ హామీతో కూడిన ఆర్థిక భద్రతతో వస్తుందా లేదా మార్కెట్ లింక్ రాబడి యొక్క అనిశ్చితితో వస్తుందా అనే దాని గురించి. మరియు 8వ వేతన సంఘం గురించి చర్చలు ముందుకు సాగుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఒక ప్రశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంది. భారతదేశం ఎప్పుడైనా పాత పెన్షన్ పథకానికి తిరిగి వస్తుందా లేదా హామీ ఇచ్చిన పెన్షన్ల యుగం నిశ్శబ్దంగా ముగిసిందా? మీరు ఈ సమాచారాన్ని విలువైనదిగా భావిస్తే దయచేసి దానిని మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.